సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జనవరి 3వ తేదీకి విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జనవరి 3వ తేదీకి విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడినట్లు సమాచారం అందుతుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ సంబంధించి సుదీర్ఘ వాదనల తర్వాత తదుపరి విచారణ జనవరి 3కి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధానమైన కారణం అంటూ కూడా వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని, అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే తను పలుకుబడినటువంటి వ్యక్తి సాక్షులను ప్రభావితం చేస్తాడు కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసుల విచారణకు సహకరించినప్పటికీ కూడా బెయిల్ మంజూరు చేస్తే పోలీసుల విచారణకు సహకరించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా అల్లు అర్జున్ మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపించడం జరిగింది. అల్లు అర్జున్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలంటూ కూడా వాళ్ళు వాదన కూడా వినిపించారు. మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తన వాదన వినిపించడం జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని, రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు వర్తించదు, బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు వాదన రూపంలో కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, తమ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాతనే మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి అల్లు అర్జున్ కు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధం లేదనేటువంటి అంశాన్ని న్యాయమూర్తి ముందు కూడా అడ్వకేట్ తన వాదన వినిపించడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టు ముందు కూడా వాదన వినిపించడంతో తదుపరి విచారణని జనవరి 3కు వాయిదా వేసింది. జనవరి 3వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చిక్కడపల్లి పోలీసులు వేసినటువంటి కౌంటర్ పైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరోసారి వాదనలు వినిపిస్తారు. ఇటు నిరంజన్ రెడ్డి కూడా వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం జనవరి 3న ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, అయితే ఇరుపక్షాల వాదోపవాదనలు ఏ విధంగా జరిగాయి ఈ రోజు కోర్టులో? ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటి వరకు మనం చెప్పినట్లుగానే ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేశారు. ఎందుకంటే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడంతో చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్ లో చాలా అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. కొన్ని వాదనలు వినిపించిన తర్వాత మేము వేసినటువంటి కౌంటర్ లో అన్ని అంశాలను కూడా పొందుపరచాం, తమ కౌంటర్ నే వాదన రూపంలో తీసుకోవాలంటూ కూడా న్యాయస్థానాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థించాడు. మరోవైపు తమ యొక్క వాదనలు ఇంకా పూర్తి చేయలేదు, తమ యొక్క వాదనలు ఇంకా వినాలంటూ కూడా నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడంతో తదుపరి విచారణని జనవరి 3వ తారీఖున వాయిదా వేశారు. 3వ తేదీన మరోసారి నిరంజన్ రెడ్డి యొక్క వాదనలు కొనసాగుతాయి. అందులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ తరపున కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించిన తర్వాత, ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ గిన కొట్టివేస్తే నెక్స్ట్ వెంటనే హైకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హైకోర్టులో కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రెగ్యులర్ బెయిల్ కోసం అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోయర్ కోర్టుకు వెళ్ళిన తర్వాతే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి నిర్ణయం తర్వాతే నెక్స్ట్ అల్లు అర్జున్ తరపు న్యాయవాది స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లోయర్ కోర్టులో కనుక వీళ్ళకి బెయిల్ మంజూరు అయితే బెయిల్ కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టుకు ఈ కేసు చేరేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. శంకరి, అయితే ప్రవీణ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన ఏ విధంగా ఉందంటే రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధాన కారణమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇటు చెప్తుంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాది అసలు అర్జున్ కి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇటువంటి కేసులో వాదపోదనలు ఏ విధంగా జరుగుతాయి? బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇప్పుడు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్తున్న ప్రకారం కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 105 అనేది వర్తించదు. ఎందుకంటే అక్కడ సంధ్యా థియేటర్ తొక్కిసలాట్ లో రేవతి చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అల్లు అర్జున్ అనేటువంటి అంశాన్ని ఏ విధంగా అయితే కేసు నమోదు చేశారో ఆ కేసులో ఆ సెక్షన్స్ అనేది ఖచ్చితంగా వర్తించమనేది
వీళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ పోలీసులు చెప్తున్నదైతే మాత్రం రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధాన కారణం. అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ రాకముందు పరిస్థితి ఏ విధంగా ఉంది, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా, టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా, అంటే 9 నిమిషాల వీడియోను సైతం న్యాయస్థానానికి అందజేయడం జరిగింది. న్యాయస్థానం అవన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది కోర్టు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి వాదనలో బలమైనటువంటి వాదనలు ఉన్నాయో, బలమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేది కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా జనవరి 3వ తారీఖున ఆర్గ్యుమెంట్స్ అన్ని పూర్తయిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.